హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 4th క్లాస్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. బసవరాజు అప్పారావు భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటి వెలువడ్డాయి. సో బసవరాజు అప్పారావు కవి ఏ పాఠ్యాంశానికి కవి అంటే గాంధీ మహాత్ముడు పాఠ్యాంశానికి సంబంధించిన కవి. నెక్స్ట్, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ కవి, కథకులు, విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ రచనలు అనుభూతి గీతాలు, కవితా సంపుటి. ఇది అనుభూతి గీతాలు అనేది కవితా సంపుటి, లలిత గీతాలు. పదకథ కవిత పితామహుడని ఎవరిని అంటారంటే తాళ్లపాక అన్నమయ్య. తాళ్లపాక అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశ సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగిపొరులుతాయి. నెక్స్ట్, సోదు రామ్మోహన్ రావు పత్రిక రచయిత, పలు రచనలు, అనువాదాలు చేశారు. నెక్స్ట్, నిఘంటు నిర్మాణం కూడా చేసిన వారు ఎవరంటే సోదు రామ్మోహన్ రావు. సోదు రామ్మోహన్ 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో, 1 దశాబ్దం పాటు ఉదయం పత్రికలో పనిచేశారు. ఎవరు? సోదు రామ్మోహన్ రావు అని ఆయన 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో చేశారు, 1 దశాబ్దం పాటు ఉదయం పత్రికలో చేశారు. నెక్స్ట్, మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అన్న కవి ఎవరంటే గురజాడ అప్పారావు గారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. గురజాడ వెంకట అప్పారావు ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు, యుగకర్త. నెక్స్ట్, ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన కన్యాశుల్కం. దీన్ని రచించింది ఎవరంటే గురజాడ అప్పారావు. నెక్స్ట్, గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. నెక్స్ట్, పిల్లల మర్రి వెంకట హనుమంతరావు విమర్శకులు, కవి. నెక్స్ట్, వీరి సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు రచనల్లో సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు ముఖ్యమైనవి. సాహితీ రంగంలో జ్ఞానపీఠ పురస్కారం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. సాహితీ రంగంలో జ్ఞానపీఠ పురస్కారం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది. నెక్స్ట్, తెలుగులో జ్ఞాన పురస్కారాన్ని పొందిన వారిలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రథముడు. సో ఇది ఇంపార్టెంట్. తెలుగులో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన వారిలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రథముడు. నెక్స్ట్, జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు వారిలో 3వ వ్యక్తి రావూరి భరద్వాజ. ప్రథముడెవరు? విశ్వనాథ సత్యనారాయణ. 3వ వ్యక్తి రావూరి భరద్వాజ. నెక్స్ట్, వీరు రచించిన పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఎవరు? రావూరి భరద్వాజ రచించిన పాకుడు రాళ్ళ నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఇది ఇంపార్టెంట్. రావూరి భరద్వాజ జన్మస్థలం గుంటూరు జిల్లా తాడికొండ. రావూరి భరద్వాజకు లభించిన పురస్కారాలు: జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి, నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డులు మొదలైనవి లభించాయి. నెక్స్ట్, రావూరి భరద్వాజ రచనలు: అపరిచితులు, కథాసాగరం. కథాసాగరం అనేది కథా సంపుటాలు. ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం అనేది పిల్లల కథ నుంచి తీసుకోబడింది. కరిమిరింగిన వెలగపండు, జలప్రలయం అనేది నవలలు. ఇవి అడుగుతారు. కథాసాగరం అనేది ఏమిటి అంటే కథా సంపుటాలు. అపరిచితులు, కథాసాగరం అనేవి కథా సంపుటాలు. ఉడతమ్మ ఉపదేశము, కీలుగుర్రం అనేవి పిల్లల కథలు. కరిమిరింగిన వెలగపండు, జలప్రలయం అనేవి నవలలు. ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్, వెంకట పార్వతీశ కవులు అంటే బాలాంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీశ. ఇది మనకి టెట్లో అడిగిన బిట్టు ప్రీవియస్ బిట్స్లో. బాలాంత్రపు వెంకటరావు జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా మల్లాల. ఓలేటి పార్వతీశం జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. నెక్స్ట్, గోర్కీ కథలు, కల్పవల్లి, ఖండకావ్య సంపుటాలు రచించిన కవి వింజమూరి శివరామరావు. వింజమూరి శివరామరావు జన్మస్థలం చంద్రపాలెం, తూర్పుగోదావరి జిల్లా. వింజమూరి శివరామరావుని కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు.
నెక్స్ట్ గుజ్జనగూళ్ళ రచయిత అవధాని రమేష్. ఇది ఇంపార్టెంట్. గుజ్జనగూళ్ళ రచయిత ఎవరంటే అవధాని రమేష్. అవధాని రమేష్ గారి సత్యమహిమ గేయ కథ గుజ్జనగూళ్ళ నుంచి తీసుకోబడింది. సో సత్యమహిమ అనే పాఠం రచించినది ఎవరంటే అవధాని రమేష్. ఏ కథ నుంచి అంటే ఏ గేయ కథ అంటే గుజ్జనగూళ్ళు. నెక్స్ట్ అవధాని రమేష్ రచనలు కాసుల పేరు, ప్రతీకారం 3 మంచి కథలు. నెక్స్ట్ అవధాని రమేష్ తల్లిదండ్రులు సావిత్రమ్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి. అవధాని రమేష్ కర్నూలు జిల్లా అవుకు అగ్రహారానికి చెందినవారు. కర్నూలు జిల్లా అవుకు ఏ జిల్లాకు చెందిన వ్యక్తి అంటే కర్నూలు జిల్లా అవుకు అగ్రహారం. నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ. కవిరాజుగా పేరు పొందిన హేతువాద కవి త్రిపురనేని రామస్వామి. కవిరాజు అని పిలిచేది ఎవరినంటే త్రిపురనేని రామస్వామి. త్రిపురనేని రామస్వామి రచనలు సూతపురాణం, పల్నాటి పౌరుషం, శంభూక వధ మొదలైనవి. నెక్స్ట్ తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల బారిస్టర్ పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం నవల రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి. మొక్కపాటి నరసింహశాస్త్రి జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. మొక్కపాటి నరసింహశాస్త్రి ఇతర రచనలు మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య. నెక్స్ట్ తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదట పరిశోధన చేసింది బిరుదరాజు రామరాజు. ఫోల్క్ టేల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తక రచయిత బిరుదరాజు రామరాజు. బిరుదరాజు రామరాజు రచనలు తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు. నెక్స్ట్ బిరుదరాజు రామరాజు జన్మస్థలం వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు. నెక్స్ట్ ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం మొదలైన లక్షణాలు గల కవి జాషువా. నెక్స్ట్ జాషువా గుంటూరు జిల్లా వినుకొండలో 28/9/1895 సంవత్సరంలో జన్మించారు. నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ అనేవి గుర్రం జాషువా యొక్క బిరుదులు. పిరదౌసి, గబ్బిలం, క్రీస్తు చరిత్ర మొదలైనవి గుర్రం జాషువా యొక్క రచనలు. అడవి బాపిరాజు కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు. నెక్స్ట్ నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనల్లో కొన్ని. అంటే నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు రచనలు ఎవరివంటే అడవి బాపిరాజు. నెక్స్ట్ వేమన శతకం వేమన. సుమతి శతకర్త బద్దెన. తెలుగు బాల శతకం రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి. తెలుగు బిడ్డ శతకం నార్ల చిరంజీవి. నారాయణ శతక రచయిత పోతన. నక్షత్రాలు 7, రాసులు 12. సో ఇక్కడ మనకు మీనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది, అవి కూడా చెప్పుకుందాం. అర్థాలు: స్వరాజ్యం, సొంత పాలన. మోక్షం, విడుపు, విముక్తి. కంపించడం, వణుకుట. దర్బారు, రాజ్యసభ. సామంతులు, రాజు కింద ఉండే చిన్న రాజులు. బట్టి, ఏమీ లేని. ఇలా డిఫరెంట్గా ఉన్నవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దేశాభిమానం, దేశం మీద ప్రేమ. తోడుపడు, సహాయపడు. చిందర వందర, క్రమ పద్ధతిలో లేకపోవడం. ఆసక్తిగా, ఇష్టంగా. చిన్నబుచ్చుకొను, నిరాశపడు. అకలంక, మచ్చలేని, చెడుగుణాలు లేనట్టే. ఇది డిఫరెంట్గా ఉంది. సత్యవ్రతం, ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం. తత్తరం, తత్తరం అంటే గాబరా. దీనత, దారిద్ర్యం. వన్నె, అందం, రంగు. పద్మం, తామర పువ్వు. ప్రణవం, ఓంకారం. ప్రణవం అంటే ఓంకారం. అధర్మం, అన్యాయం. స్వస్తి, శుభం. విదూషకుడు, విదూషకుడు అంటే హాస్యగాడు, గుర్తుపెట్టుకోవాలి. బట్టి అంటే ఏమి లేని. కద్దు, కలదు, ఉంది. చిట్టాపట్టాలు, ఒకరి చేతిని ఒకరు పట్టుకోవడం, ఒకరి చేతిని మరొకరు పట్టుకోవడం. పరివర్తన అంటే మార్పు. ఆహ్లాదంగా, సంతోషంగా, ఆత్మీయంగా, ప్రేమగా. మహిత, గొప్పతనం. చరితుండు, చరిత్ర కలవాడు, ప్రవర్తన కలవాడు. తెన్నులు చూసి, ఎదురు చూసి. ఆర్తి, దుఃఖం. మిసిమి, నూతన కాంతి. చెన్ను, అందం. ధనస్సు, విల్లు. ఇవి కంటిన్యూషన్. రాశి, నక్షత్రాల గుంపు. అయనం, గమనం. కచ్చికలు, కచ్చికలు డిఫరెంట్గా ఉంది. కచ్చికలు అంటే కాల్చిన పిడకలు. చాదు, పిండితో చేసిన బొట్టు. చెన్నపట్నం, మద్రాసు, చెన్నై. స్టీమరు, ఆవిరితో నడిచే పెద్ద నావ.
సౌధం భవనం శతం 100 100 రుచిమయం కాంతితో నిండినది. గౌరవ కాములు తమ గౌరవాన్ని కోరుకునేవారు ఆత్మగౌరవ కాములు. సుధ అమృతం. కలశం చిన్న కుండ లేదా చెంబు. 5వ ఫారం ఇది మనకు టెట్లో అడిగిన బిట్టు. 5వ ఫారం అంటే 10వ తరగతి. అంగవస్త్రం తువ్వాలు. దేశవాళి దువ్వెన చెక్కతో చేసిన దువ్వెన. బంట్రోతు సేవకుడు. అంతరిక్ష మార్గం ఆకాశం వైపు. ప్రబలడం ఎక్కువ కావడం. రాజదండం రాజశాసనం. గండ వితతి మయం రాళ్లతో నిండింది. ప్రస్తుతింతురు పొగుడుతారు. ఇహం లోకం. ఇవి అర్థాలు. సో మనకి ఈ 4th క్లాస్లో ఇచ్చిన ప్రాక్టీస్ బిట్స్ కూడా కంప్లీట్ చేద్దాం. పద కవిత పితామహుడు అనే బిరుదు కలిగిన వ్యక్తి ఎవరంటే తాళ్లపాక అన్నమయ్య. ఆప్షన్ 3. వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా విశిష్ట సాహిత్య సంగీత సంస్కృతి నిర్మించిన కవి తాళ్లపాక అన్నమయ్య. తాళ్లపాక అన్నమయ్య ఇన్ని వేల సంకీర్తనలు రాశారని ప్రతీతి. 32,000 సంకీర్తనలు. నెక్స్ట్ జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు. అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. మతములన్నీ మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అన్న కవి ఎవరంటే గురజాడ. ఆంధ్రాభ్యుదయం కాపుపాట రచయిత పిల్లలమరి వెంకట హనుమంతరావు. ఆప్షన్ 1. తెలుగులో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన వారిలో ప్రథముడు ఎవరంటే రావూరి భరద్వాజ. సో ఇది ఈయన 3వ వ్యక్తి. ప్రథముడు ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ. ఇది ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ రావూరి భరద్వాజ రచించిన ఈ నవలకు జ్ఞానపీఠ అవార్డు లభించింది. పాకుడు రాళ్ళు. గోర్కీ కథలు కల్పవల్లి ఖండకావ్య సంపుటాలు రచించిన కవి ఎవరు అంటే వింజమూరి రామారావు. కాసుల పేరు ప్రతీకారము లాంటి రచనలు చేసి అవధాని రమేష్ ఈ జిల్లాకు చెందినవారు అంటే కర్నూలు జిల్లా అగ్రహారానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిసారిగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే బిరుదురాజు రామరాజు. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల బారిస్టర్ పార్వతీశం రచించినది ఎవరంటే మొక్కపాటి నరసింహశాస్త్రి. నెక్స్ట్ శశికళ గంగిరెద్దులు లాంటి రచనలు చేసిన కవి ఎవరంటే అడవి బాపిరాజు. పరివర్తన అంటే మార్పు. కచ్చికలు అంటే కాల్చిన పిడకలు. ఆధునికాంధ్ర సాహిత్యంలో సందేశ కావ్యంగా పేరొందిన జాషువా గారి రచన అంటే గబ్బిలం. విందు కథలో తల్లి నక్షత్రం. సొంత లాభం కొంతమానుకు పొరుగువారికి తోడుపడవే అన్న కవి ఎవరంటే గురజాడ అప్పారావు. కందిరీగ కిటుకు కథ రచయిత ఎవరంటే రావూరి భరద్వాజ. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు గీత గీసిన పదానికి ఈ కాలం చెందింది. ఆడుతున్నాడు అంటే ప్రజెంట్ జరుగుతుంది అంటే వర్తమాన కాలం. వీరగంధం తెచ్చినారము వీరుడెవ్వడో తెలుపుడి అని నినదించిన కవి ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి. రవి ఇంటి పని చేసి నిద్రపోయాడు గీత గీసిన పదాన్ని గుర్తించండి. చేసి అన్నారంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదంటే అసమాపక క్రియ. ఆప్షన్ 2. సో ఇక్కడితో 4th క్లాస్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.